తీన్మార్ వార్తలకి యాలైంది సీదా హెడ్లైన్సే. ఆంధ్ర సర్కార్ తోటి మంచి సంబంధం, తిరుపతిలో ముఖ్యమంత్రి కుటుంబం. సీఎం మనొద్దన్న రామన్న, ఓడగొట్టిండ్రనే బాధలున్నాడు అన్న. అధ్వానముంది బయట తిండి, పెద్ద హోటళ్లు కూడా తొండి. వైసీపీ ఎమ్మెల్యే మీద కేసు, ఈవీఎం బలగొడితే ఎట్ల బాసు. లక్ష అవుతుందట బంగారం. పెళ్ళప్పుడు ఎట్లుండేనాక బంగారం 2000 ఉండే. ఓయమ్మ ఎక్క పెళ్ళప్పుడు 2000 ఉండేనట. ఎక్కడదబ్బా, తిరుపతి కొండ మీద కాలు పెట్ట సందు లేదనుకోరాదు. ఎటు చూడు భక్తులే. పొరలకు ఎండాకాలం తాతిలొచ్చే వరకు మొక్కులున్నోళ్ళంతా ఎంకన్న గుడి బాట పట్టిండ్రు. కిలోమీటర్ల కమానం లైన్లు కట్టి గంటల కమానం నిలబడితే గప్పుడు దర్శన భాగ్యం. తెలంగాణకెళ్ళి సుత శీతం మంది పోతారాయే. మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటానికి మన గవర్నమెంట్ సుత ఓ కార్యం చేయబోతున్నది. ఈ ముచ్చట కొండ మీద ఉండి చెప్పిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇంటోళ్ళతోటి కలిసి రాత్రే తిరుపతి పోయిండు సీఎం సారు. గుడి గెస్ట్ హౌస్ లో రెస్ట్ తీసుకొని పొద్దుగాల మన్మన్ నెత్తెంటికలు తీపిచ్చి గుడి కాడికి వచ్చేండ్రు. ఇంటి ఆమె బిడ్డే అల్లుడు ఎంట నడిస్తే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లైన్ లో లోపలికి పోయిండ్రు. మహాద్వారం కాడ అయ్యవాళ్ళు ఆఫీసర్లు ఎదుర్కొని వెంకన్న స్వామి కాడికి దొరకపోతే తుర్తిగా దర్శనం చేసుకుని మొక్కులు ఒప్పచెప్పిండ్రు దేవునికి. అటింక రంగనాయకుల మండపంలో తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవనార్తులు పెట్టినారు అయ్యవాళ్ళు. బయటకు వచ్చినాక గుడి ముంగట మన్మన్ని నడిపించిండు జరంత దూరము. పూజాల మీదకి ఎత్తుకొని తాత ఒక ముర్సుడు కాదు, తిరుపతికి వచ్చే భక్తుల కోసానికి కొండ మీద గీ సౌలత్ చేస్తుందట మన తెలంగాణ సర్కారు. తప్పకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున సత్ర నిర్మాణానికి అవకాశం ఉంటే కళ్యాణ మండపం నిర్మించి స్వామివారి సేవ కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కొండ మీద రాజకీయాలు మాట్లాడను, 2 రాష్ట్రాలలో ఆనలు మంచిగా వడాలే, పంటలు బగ్గా వండాలని కోరుకొని గీ ముచ్చటే చెప్పిండు రేవంత్ రెడ్డి సారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడబోయే ప్రభుత్వము ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తెలంగాణ ముఖ్యమంత్రిగా సత్సంబంధాలతో సమస్యలన్నిటిని కూడా పరిష్కరించుకొని కలిసికట్టుగా నడిచి కార్యకర్తలే మా బలం మా బలగం, మా పార్టీ ఎనుగర్ర లెక్క, పిల్లర్లు మా కార్యకర్తలే. ఏండ్ల సంధి వాళ్ళ భుజాన మోసి ఇంత పెద్దగా వేసిండ్రు, ఏమిచ్చినా వాళ్ళ రుణం తీర్చుకోలేం అని సూరెక్కిస్తుంటారు లీడర్లు. అబ్బా మా గురించి సారు గొప్పగా చెప్తుండని మురుసుకుంటా సప్పట్లు కొడతారు. అప్పుడే కదా ఇంకింత హుషారుగా పనిచేస్తారు. ఇక వాళ్ళు ఊకుంటారా? మా సారు తోపు, మా సారు తురుం, మా సారు లేకుంటే మేము లేనేలేం, మా సారు కోసం దేనికైనా రెడీ అని మనోళ్ళు. అయితే ఒకసారి ఏమంటుండో ఇనుండ్రి మరి. మీరు మంచిగా నజర్ వేసిండ్రో లేదో, కేసీఆర్ సార్ ఏడుకొచ్చిన కార్యకర్తల అభిమానం అలుగుల వారి సీఎం సీఎం అని ఒకటే లొల్లుండే మొన్నటిదాకా. పాత సీఎం సార్ పార్లమెంట్ ఎలక్షన్ లో ప్రచారం అంతా ఇంట్లోనే నడిస్తే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో కూడా గదే కథ. కాకుంటే అప్పుడు కేసీఆర్ సార్ను ఇప్పుడు కేటీఆర్ సార్ను. ఇంటికి పోయే పనున్నా ఇంటికి దండం పెడతారు. ఏ జర సైసరాదురా నాయన అన్నేదో చెప్తాడట. నల్లగొండలే ఓడగొట్టి సీఎం ఓడగొట్టి నల్లగొండలు ఓడగొట్టి ఓట్లేమో అప్పుడు వేరే వాళ్ళకి వేసి మోసపోయి ఇప్పుడేమో సీఎం సీఎం అనిస్తే వచ్చేదేమో. అంటే ఉత్తమ కారు కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కే ఓటేసిండ్రా ఎట్లా? పబ్లిక్ నట్ ఇడిచి పెడితే పార్టీ వాళ్ళు కూడా వేయకున్నా 39 సీట్లు ఎట్లా వచ్చినాయో మరి. కారు మెకానిక్ షెడ్ కు పోయింది, మళ్ళా 100 స్పీడ్ తోటి ఉరికొస్తుందని వాళ్ళకి మీరు హుషారు గోలేస్తున్నట్టే సీఎం సీఎం అని మీ మనసును కార్యకర్తలు తుర్తి చేస్తున్నారేమో సారు. కానీ మేము ఓటేసినా వేయలేదంటున్నారని ఎమ్మెల్సీ ఎలక్షన్లు ఎటమటం చేయగల జర పైలమే రామన్నో. ఎన్ని మాటలు చెప్పాలనే, పిలేట్ మంచి గడగాలని తెలియదా? అగో అంచు కూర అట్లనే ఉన్నది చూసుకోవా అని పెన్మిటి గదిరిస్తాడు. అబ్బా ఏంది మమ్మీ, నువ్వు కూర వండితే కర్రె కర్రెగా ఉంటుంది, మా కాలేజీలో తినాలంటే దోస్తుల ముంగట ఇజ్జత్ పోతుంది అని బుజ్జమ్మ. చల్ పొద్దుగాల వండింది ఇప్పుడు తినాలనా, ఎట్లా పడుతున్నా మీకని పోరడు. ఇంట్లో గిన్ని జాగ్రత్తలు గింత రుబాబు చూపించేటోళ్ళు బయటికి పోయి మాత్రం ఎట్లున్నా బిర్రుగా తింటారు.
సోపు టాపు హోటల్ పోయి మనం ఏం తింటున్నామో ఎరికేనా? ఫ్రిడ్జ్ లో దాచిన మటను, చీకిపోయిన చికెను, మరిగి కర్రెగైన నూనె, డేర్ దాటిన సరుకులు, మురిగిపోయిన కూరగాయలు, పురుగు పట్టిన పప్పు, ఆలుగడ్డల అల్లము, చీమలు పట్టిన బెల్లము. మంచిగా కలర్ కోటింగ్ వేసుకొని వస్తే ఊదుకుంటా ఊరించుకుంటా కుమ్ముడే కుమ్ముడు. ఈ నడుమ 90 హోటళ్లు చెకింగ్ చేస్తే 45 హోటళ్లలో తిండి బాగలేదు, 27 హోటళ్ల మీద కేసులు అవుతున్నాయి అంటే ఎట్టున్నదో చూడండి. మరి అపరిశుభ్రంగా ఉన్న పరిసరాలు ఏమైనా ఉంటే మన జిహెచ్ఎంసీ ల్యాండ్ లైన్ నెంబర్ ఉందండి, 0402 all ones. దానికి కంప్లైంట్ చేసిన. పట్నంలో 66,000 హోటళ్లు, రెస్టారెంట్లు చిన్నవి పెద్దవి ఉన్నాయట, రిజిస్టర్ అయినాయి. కానీ కూడా బొచ్చడు ఉంటాయి. పేరు పోయిన హోటళ్లు, సెలబ్రిటీలు తినే రెస్టారెంట్లు, పెద్దలు నడుపుతున్న బాలరాల కూడా అధ్వానం ఉందట. బయట సోప్ టాప్ ముద్దుగానే ఉన్నది కానీ ఒంటారాలకు తొంగి చూస్తే కళ్ళు బయలు గమ్మే అంత నీటుకున్నాయట. మళ్ళా శాంపుల్స్ తీసుకొని టెస్ట్లకు పంపిస్తున్నారు. 14 రోజులలో రిపోర్ట్ రాగానే కేసులు రాసుడేనట. రిపోర్టును బట్టి 5 లక్షల దాకా కూడా జుర్మానా పడుతుందని చెకింగ్ ఆఫీసర్లు చెప్తున్నమాట. మేము వెళ్ళిన దగ్గర బాగోలేదు అనుకోండి, ఇమీడియట్ గా కిచెన్ సీజ్ చేసేస్తాం, ఫుడ్ ఆఫ్ చేసేస్తాం. మంచిగా ఇంట్లో వండుకొని తినుడు బంద్ చేసి బయట తిండికే మరిగినామంటే హోటల్లో ఫుడ్ బిల్లు, దవాఖానలో బెడ్ బిల్లు గ్యారంటీ పో. పవర్ ఉంది కదా అని తయ్యి నాడితే ఎన్నడ ఒకనాడు పని అవుతుంది పక్క. ఏదో ఎందుకు ఫోన్ ట్యాపింగ్ కేసే తీసుకోరాదుర్రి. గులాబీ గవర్నమెంట్ కోసానికి 4-5 పెద్ద పోలీసులు మస్తు చెమట తీసిండ్రు. అంత అల్లకే చేయాలనని కిడ్నాపులు, దందాలు, ధమ్కీలు, వసూలు సుత జోరుగా నడిపించిండ్రు. కానీ సర్కార్ మారే వరకు అరెస్ట్ అయి జిందగి బర్బాజయ్యే కథాయే. ఈ పోలీసులే అనుకుంటే ఆళ్ళకు సోపతి ఇగో గీసార్ మోపైండు. మహేశ్వరరావు అనుడు కంటే పైసా మనీశ్వరరావు అనుడు కరెక్ట్ ఏమో. అవు మళ్ళా హైదరాబాద్ CCS లో ఏసీపీ సార్ ఎంత స్ట్రిక్ట్ అంటే నోట్లు ఇస్తే చాలు రూల్స్ రుబ్బేస్తాడట, సెక్షన్లను చెడు కూడా ఆడతాడట. మోసపోయిన వాళ్ళకి అన్యాయము, మోసం చేసిన వాళ్ళకి న్యాయం చేస్తున్న గొప్ప మనిషి అట మన సారు. గింత సిన్సియర్ గా డ్యూటీ చేస్తుంటే సర్కార్ ఇచ్చిన జీతం జాలతలేదని గుంజుడు సురువు చేసిండు. నేను చార్జ్ షీట్ ఇవ్వాలంటే నాకు 10 lakhs ఇవ్వమంటాడు. నేను ఇవ్వనందుకు నా మీద 2 ఫేక్ కేసులు బుక్ చేసి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేయించి దీని మీద నేను హైకోర్టులో విచారణ జరిగి ఆ ఫేక్ కేసులు తీయడం జరిగింది. షామిర్పేటలో అందాల విల్లా, గట్కేసల 5 ప్లాట్లు, అశోక్ నగర్ 4 బంగ్లాలు, కుకట్పల్లి, అశోక్ నగర్, మేడ్చెల్లో కొన్న ఆస్తులు చాలలేదని సొంత రాష్ట్రంలో ఆంధ్రాలో 6-7 జాగలలో కొనేసిండు. సారు పైసా పంతనం మీద కంప్లైంట్లు వచ్చే వరకు కంట్రోల్ చేస్తానికి ఏసీబీ ఆఫీసర్లు వచ్చి 14 గంటలు ఇల్లంతా పునుకులాడితే భాగవతం అంతా బయటపడ్డది. చుట్టాలు, దోస్తుల ఇళ్లలో కూడా చెకింగులు నడిచినాయి. సారోళ్ళ ఇంట్లోనే 38 లక్షల నోట్ల కట్టలు, 60 తులాల బంగారము, కిలోల కమానం ఎండెళ్ళింది. 2 బ్యాంకు లాకర్లు తెరిచేది ఉంది. ఇంట్లో దాచిన డాక్యుమెంట్లు మలరేస్తే 3 కోట్ల ఇల్వ అంతే వెళ్ళింది. ఇది సర్కార్ వారి లెక్క. బయట మార్కెట్ లో చూస్తే 30-40 కోట్లు ఉంటుందట అల్కగా. అంతేకాదు 1500 కోట్ల స్కామ్ జరిగిన సాయితా ఇన్ఫ్రా కేసును ఎంక్వైరీ చేస్తున్నది ఉమామహేశ్వరరావు గారే. గా కంపెనీ వాళ్ళకి పైసలు కట్టి మోసపోయిన వాళ్ళకి కానీ పైసలు గుంజినంటే సార్ పంతనం ఎట్టున్నదో చూడండిగా. అంటే ఆ కేసులో అభియోగాలు వచ్చాయి, వాస్తవం. ఎవరి నుంచి ఎంత తీసుకున్నారు ఏంటి అన్నదైతే ప్రస్తుతానికి మేము చెప్పలేము. లంగలను దొంగలను దొరకబట్టవలసిన సారే ఇప్పుడు అరెస్ట్ అయ్యిండు. ఇప్పటికైతే గింతే. ఇక ఎంక్వైరీలు ఇంకెన్ని బాగోతాలు బయట పడతాయో పో. హబ్బెరకొండో తులం బంగారం 75,000 అని నోరు తెరిచ కథ అవుతుందబ్బా. మరి గింత రేటు పెట్టి కొంటురా కొంటలేరా? బంగారానికి ఎగబడుతున్నందుకే గింత పిరమైందా? దుక్నపోళ్ళు ఏమంటుర్రు, అమ్మలక్కలు ఏమంటుర్రో అరుసుకొస్తా అని మా చంద్రబాబు పోయిందుల్లా. చూద్దాని మరి ఏం చెప్తారో. ఏం కొనడానికి వచ్చినావమ్మ? వడ్డానం కొనడానికి వచ్చి. వడ్డానం అంటే ఎన్ని తులాలలో అయితే ఉండొచ్చు? ఇప్పుడు 12 తులాస్ నుంచి వస్తుంది కదండి లైట్ వెయిట్. మా అమ్మ 12 తులాలు అంటే ఎంత అయితే ఉండొచ్చు మొత్తం పైసలు? గోల్డ్ ఇస్తున్నా కదా 80% ఇస్తారు కదా, అట్లా ఇంకా 20% అట్లా అమౌంట్ వేసి తీసుకుందామని. నీ పెళ్ళప్పుడు ఎంత ఉండే బంగారం ధర? 6,000 ఉంది. మీ అమ్మోళ్ళు ఎంత పెట్టినరమ్మా నీకు? 20 పెట్టి. ఇప్పుడు పబ్లిక్ వస్తున్నారా? వస్తున్నారమ్మా. అన్న ఇప్పుడు 1,00,000 దాకా పోతుంది అంటున్నారు, నిజమేనా? పోతుండొచ్చు. ఈ ఇయర్ ఎండింగ్ వరకు మనం ₹1,00,000 చూడొచ్చండి. 2-3 years లో 2 lakhs అయినా ఆశ్చర్యం కూడా లేదండి. అమ్మ ఏం కొంటున్నారు ఈ రోజు? మా అన్నయ్య కూతురు డైమండ్ చూస్తుంది, ఆమె అమెరికా నుంచి వచ్చింది. అమెరికాలకు పోయేటోళ్ళు అంతా ఎక్కువ బంగారం గింగరం కొనారంటారు కదమ్మా. ఏం లేదు, అవసరం ఉంటే ఏదైనా కొంటారు. ఎస్పెషల్లీ ఇక్కడే వచ్చి కొంటారు బంగారం వచ్చినప్పుడు. బంగారం, డైమండ్స్, ఎనీథింగ్. ఏం కొందాం అనుకున్నావమ్మా? డైమండ్ కమ్మలు. ఇగో ఈ అమ్మ డైమండ్ కమ్మలు కొనుక్కోనికి వచ్చిందంట. 1,80,000 జత వజ్రాల కమ్మలు. అమ్మ నీ పెళ్ళప్పుడు ఎంత ఉండేనమ్మా బంగారము? 5,000 ఉండే. 5,000 ఉన్నప్పుడు ఇట్లా 5 తులాలేనా అమ్మ? అప్పుడు పరిస్థితులు అప్పుడే కదా. మనం ఎగవాడుకేనంటవా ఇంతకన్నా ధర వేరుగుడు కదా. ఎంత రేటు ఉన్నా కూడా తీసుకుంటుండ్రు, భయపడతలేరా?
ఇక బయట పబ్లిక్ తోటి మాట్లాడదామండి. అమ్మ నీ పెళ్ళప్పుడు బంగారం ఎట్లుండే ధర? నా పెళ్ళప్పుడు 8,000 ఉంది బంగారం. నీకు ఎంత పెట్టినరమ్మా మీ అమ్మగారు? మా దాంట్లో అమ్మగారు వాళ్ళు పెట్టారు, అత్తగారు వాళ్ళు పెడతారు. మా ఆయన 12 తులాలు పెట్టిండు. ఈ నడమకాలంలో ఏమైనా కొన్నావా అమ్మమ్మరా? కొన్నాను. 73,000 దాకా కొన్నా బంగారం. అప్పుడు 10,000కి తులం అట్లుండే కదా, 10 తులాలు వచ్చేది ఇప్పుడు తులంన్నరనే వచ్చింది లక్షకు. నీకు పెళ్ళప్పుడు ఎట్లుండేనక్క బంగారం? 2,000 ఉండే. ఓ అమ్మ ఈ అక్క పెళ్ళప్పుడు 2,000 ఉండేనట. అమ్మ ఇప్పుడు ఆడవిల్లలు అంత బంగారం కెగవాడు ఉడికినట్టు ధర పెరిగింది. అప్పుడు ఉత్త లేడీసే వేస్తుండే గోల్డ్, ఇప్పుడు అందరు వేస్తారు, కామన్ అయిపోయింది అది. వేసుకుంటాడు అమ్మ? మా ఆయన ఉంగరం ఒక్కటే పెట్టుకుంటాడు. ఆడవిల్లలు ఉన్నారా? 2 అమ్మాయిలు. వీళ్ళకి ఏమైనా కొనిపెట్టకపోయినావు మరా? కొనాలంటే కొనేటట్టు లేదు కదండి. కొనాలంటే అప్పుడు జమానాలో పత్తిలు గుండ్లు కమ్మలు వంకు గవే ఉండే. ఉన్నోడు అంటే కొంటాడు, కానీ గరీబోడు ఎట్లా కొంటాడు? పిల్లల పెళ్లి చేయాలంటే లగ్గం చేయాలంటే ఏమైనా రోల్ గోల్ వేసుకొని తిరుగుతున్నారు. ఇక్కడ చూడు మా తమ్ముని, ఇక ఈ తమ్ముని చూడండి, ముద్దుగా వేసిన తమ్మి ఎన్ని తులాలు ఉండొచ్చు? 3 తులాలు ఉందమ్మా. తమ్మి ఇప్పుడు ఆడపిల్లలకు పోటీగా మీరు ఏ చూడికేనా మాకు ఇంత ధర పెరుగుతున్నది? అట్లా ఏం లేదమ్మా. మగపిల్లలు అంత బాగా బంగారాలు ఇట్లా దొడ్డు దొడ్డు చేంజ్ చేసుకుంటారు, ఉంగరాలు కడియాలు గిడియాలు వేస్తున్నారు. అందుకే 10 మందిలో తిరుగుతారు కదా, షోక్ బంగారం ఉంటే షోక్ ఇట్లా అందరు ఇట్లా కనబడతారు అని చెప్పి అట్లా వేసుకొని తిరుగుతారు. అమ్మ ఈ నడుమ ఏమైనా బంగారం కొన్నావా? కొనలేనమ్మా, ఏం కొనేటట్టుంది ఏం చేసేటట్టుంది. నీకు ఆడపిల్లలు ఏం లేరా? ఉన్నారు 3 తులాలు కొట్టి పెట్టినారు. ఆడపిల్లలు అంతా ఎగబడుడికే బంగారం ధర పెరుగుతుంది అంటున్నారు, నీ ఏమైనా అంటవా? తక్కువ ఉంటే ఎగబడతాం, కానీ పిరం ఉంటే ఏమి ఎగబడతాం? అంతా నకిలికే ఎగబడుతున్నాం. ఇప్పుడు 75 పోయింది. 75 పోయింది, మరి ఏం కొందాం? లక్షకు పోతే మరి ఎట్లా? మరి పిల్లల పెళ్ళి ఎట్లా చేద్దాం? మగ పిల్లలు కూడా బాగానే వేసుకుంటున్నారు కదమ్మా ఈ నడుమ. వాళ్ళు వేసుకున్నందుకే ఇంత గోల్డ్ పెరిగింది, లేకపోతే ఎందుకు పెరుగుతుండే? మనం వేసుకుంటే పెరిగేదిగా. నా పెళ్ళి అప్పుడు 700 ఉంది. మేము కొన్నప్పుడు తక్కువ ఉన్నదమ్మా. అప్పుడు 2,500 అట్లా. అప్పుడు 10 తులాలు కొన్నాం. అది గొప్ప అన్నమాట ఆ టైంలో. ఎంత పెడదాం అనుకున్నావు పిల్లకు? నలుగురికి 4 తులాలు పెడదాం అనుకున్నాం. ఆడ ఇంకా కొననికి వెనక్కి వచ్చినాం మనవి. అక్క నీ పెళ్ళప్పుడు ఎంత ఉండేనాక తులం బంగారం? ఏమున్నది 1000 రూపాయలు, 1500 అంతే. ఎండి అయితే 50 రూపాయలు, 60 రూపాయలే. కొడుకుకు బంగారం ఇట్లా కోడలికి ఏమైనా పెడదామని కొన్నావా? నేనా? నాకే లేదు, కోడలికే. రేపటి రోజు 1,00,000 రూపాయలకు పోతుందంట. 1,00,000 రూపాయలు పోయినా మన దగ్గర డబ్బులు ఉంటాయి కదా కొనడానికి. 2 తులాలు కొనాలంటే 1,50,000 కావాలి. మరి ఇక పెళ్ళి ఏం చేస్తాడు? అక్క నీ పెళ్ళప్పుడు ఎట్లా తులం ఉండే బంగారం? 3,000 ఉండేది. బంగారం ఎక్కువ ఉంది, డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు సంపాదించేటప్పటికి బంగారం ఎక్కువైంది. ఇప్పుడు కొనేటట్టుందా? మస్తు మంది బంగారం కొంటున్నారంటమ్మా, మీరు కొనలేదా? 1 గ్రామ్ అలా అయితే కొంటాం, అంతకు మించి కొనలేం కదా. కొనుక్కున్నోళ్ళు కొననోళ్ళు నాసుంటోళ్ళు కొనలేదు, ఇట్లున్నది. ఈ నడుమ దొంగల్సుతో మస్తు హుషారైనరులా. తక్కువ కష్టపడాలి, ఎక్కువ లాభం రావాలనే చూసుకుంటున్నారు. పొద్దంతా ఓ మలక నజరేసుడు, రాత్రిపూట డ్యూటీకెక్కుడు. తాళాలేసిన ఇండ్లు చిన్న చిన్న దుఃఖాలకు పోతే పరతలు వాడొచ్చు, పడకపోవచ్చు. కానీ గీడికి పోతే గా టెన్షనే ఉండదు. ఒకటి కాకుంటే ఒకటి పక్క. అదృష్టం మంచిగుంటే 2 తీర్ల లాభం. ఈ పాటికే మీకు అర్థమయ్యే ఉంటది, చూడురు మరి. దుకుణం మీదున్న రేకు తీసి చిన్నగా లోపటికి దుంకి గల్లె పెట్టకు సూటి పెట్టిండు. గల్లలు ఖాళీగా ఉన్నాయి గానీ ఈ బ్యాగులో పునుకులాడితే నోట్ల కట్టలు దొరికినాయి. ప్యాంటు జోబులు వేసుకొని ఈడ చిల్లర పైకని లెక్క పెట్టి తీసుకున్నాడు. ఇంకేమన్నా ఉన్నాయా అని అటు ఇటు దేవులాడి ఓ 1/4 జోబులు వేసుకొని ఎట్లొచ్చిండో అట్లా వెళ్ళిపోయిండు. మంచిర్యాల జిల్లా మందమరిలా రాత్రికి వయసులకు జొర్రి 2 లక్షలు ఊడ్చిండు దొంగన్న. ఇక గీ మోతవారిని చూడండి, గల్లల పైకని దెబ్బ జేబులు వేసుకున్నాడు. సీక్రెట్ కెమెరాలున్న ముచ్చట మర్చిండు అయ్యింది, మంచిగా మొక్కను చూపిస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా ఓదెల వయసులా ఇన్కమలున్న తలుపు వలగొట్టి 1,70,000 ఊడ్చిండు. లెక్కకైతే దుఃఖం పనిచేసే ముంగట పైకమంతా ఇంటికి తీసుకుపోయి తెల్లారి బ్యాంకులా కడతారు. అయితే నిన్న నైట్ 10 గంటల వరకు ఒక ఫంక్షన్ ఉండడం వలన క్యాష్ పక్కలేక క్యాష్ అందులో పెట్టడం జరిగింది. దావతుందని దుఃఖంలోనే పెడితే దొంగోడు వచ్చి ఊడ్చిండు అన్నట్టు. సీక్రెట్ కెమెరాలు చూసి పనివంతులను పట్టుకునే పనులు ఉన్నారు పోలీసులు. వయసులు అయితే పక్క పడతలు పడతాయి, లేదంటే కోటర్ సీసాలన్నీ ఎత్తుకపోవచ్చు అని మందు దుకాణాల మీద పడ్డట్టున్నారు. ఇక పట్నం సికింద్రాబాద్ ఏరియాలో పొద్దుముక మందులోడుతోటి పోతున్న లారీ పల్చి కొట్టింది. ఎమ్మటే పోలీసులు ట్రాఫిక్ వాళ్ళు ఉరికొచ్చి చుట్టూ గేట్లు పెట్టి మందు కాటలను ఇంకో బండ్లకు ఎక్కిచ్చారు. అబ్బా పోలీసులు చేయబట్టి పుక్కట్ల పెగ్గు కూడా దొరకపోయాని తొవ్వంట పోతున్న మందు మహారాజులు ఎంత ఫీల్ అయినరోపో. పిల్లల పుట్టినరోజులైతేనో, కొత్తగా ఇండ్లకు పోతేనో, పెళ్లి కార్యాలైతేనో వచ్చిన చుట్టాలకు రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చుడు పెరుగుతుంది నడుమ. దావతలు అయిపోయినాక అందరు ఇండ్లకు పోతుంటే గిఫ్ట్ కవర్లు చేతిలో పెడితే మస్తు మురుస్తారు. ఎవ్వరికి చేతనైనంతలా వాళ్ళు ఇస్తుంటారు.
ఇక శ్రీమంతులైతే మామూలుగా ఉండదు. ఇప్పుడు గీ ముచ్చట ఎందుకంటే అంబానింట పెండ్లి సందడికి కరీంనగర్ ఎండి కానుకలు పోతున్నాయి. తోపు బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ సారు చిన్న కొడుకు అనంత్ అంబానీ పెండ్లుకొచ్చేటోళ్లకు గిఫ్టులు వంచడానికి ఎండి కానుకలు ఇయ్యాలని డిసైడ్ చేసిరట. జూలైలో లగ్గం ఉంటే దునియా గుర్తింపు పొందిన కరీంనగర్ సిస్కా సొసైటీకే ఆర్డర్లు ఇచ్చిండ్రు. చుట్టాలకు ఏమేమి ఇయ్యొచ్చు అనేది మొదలు మనోళ్ళు కొన్ని శాంపిల్స్ తయారు చేసి పంపితే చూసి ఫైనల్ చేసిరట. మ్యారేజ్ కార్డు ఒక డిజైన్ చేసాము. తర్వాత ట్రేస్ ఉన్నాయి. వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు అందులో సమ్ గిఫ్ట్స్ అంటే బట్టలు కానివ్వండి, ఇంకా పసుపు కుంకాలు కానివ్వండి పెట్టి ఇవ్వడం కోసము. తర్వాత జ్యువెలరీ కంటైనర్స్ కూడా, బాక్సెస్ కూడా ఉన్నాయి. మొత్తం 400 సెట్లు తయారు చేయాలని ఆర్డర్ ఇచ్చిరట. గా నడుమ ఢిల్లీలో జరిగిన G20 సమ్మిట్ కు సిస్కా సొసైటీకి వెళ్లే ఎండి గిఫ్టులు పంపితే దునియా అంతటా ఫేమస్ అయింది. అట్లా అంబానీ సారు నజర్ల పడి ఇప్పుడు పెండ్లి కానుకలు తయారు చేసే బరువు మనోళ్ళకే అప్పచెప్పిండ్రు అన్నట్టు. ఆసియాలనే ఏక్ నెంబర్ శ్రీమంతునింట పెండ్లి గిఫ్టులు మన కరీంనగర్కి వెళ్ళి పోతున్నాయంటే చిన్న ముచ్చటేం కాదుల్లో. బైరాగి వేషం, బండ వేషం, తోటి వేషం, దొర వేషం, మాతంగి వేషం, సున్నపు కుండలు, చప్పరం, పేరంటాల వేషం ఇట్లా రోజుకో తీరులో గొలుసుకున్నారు భక్తులు. పోరలకు విభూది పూసి నల్లటి బొట్లు పెట్టి గుడిసుట్టు తిప్పుతుంటే మస్తు సంబురం అనిపించిందబ్బా. కళాకారుల ఆటలు పాటలు జోరుగా నడిచినాయి. ఆంధ్రలా గీ జాతర అయితే మస్తు స్పెషల్. తిరుపతి ఎంకన్న చెల్లె తాతయ్య గుంట గంగమ్మ తల్లి విశ్వరూపం ఎట్లున్నదో చూడుర్రి. పెద్ద పూజలు చేసి హారతి ఇచ్చినాక అమ్మవారి పూనిన భక్తుడొచ్చిండట్టుకెళ్ళి చిన్నగా మీదికెక్కినాక చెంపనరికే కార్యం నడిచింది. అమ్మవారికి ఊసిన బంకమట్టిని చేత్తోటి తీసుండే చెంపనరుకుడు అంటారు. ఇట్లున్న ఈ గ్రహం చూస్తుండగానే గిట్ల అయింది. హగో మట్టి కోసానికి ఎట్లెగబడ్డరో గీళ్ళైతే పడనే పడ్డారు పో. అయినా తగ్గే ముచ్చటే లేదు. మట్టిని ఇంటికి తీసుకుపోతే మంచిది, రోగాలు నొప్పులు రావని మనోళ్ళ నమ్మిక. తిరుపతిలా గంగమ్మ జాతరది 900 ఏండ్ల చరిత్ర మల్ల. అమ్మవారే ఊరిని కాపాడుతుందని పతేడు 9 రోజులు పండగ చేస్తారు. తీరొక్క ఏషాలు గట్టి మొక్కులు అప్పచెప్తారు. ఆఖరి నాడు గడ్డి బంకమట్టితోటి గంగమ్మ తల్లి బొమ్మను చేసి నగలతోటి అలంకారం పూజలైనాక ఆ మట్టి కోసం గిట్ల పోటీలు పడతారన్నట్టు. అబ్బా పెండి పిల్ల కట్టుకున్న చీర ఎన్ని వేలో, పిల్లకు ఎన్ని తులాల బంగారం పెట్టిండ్రో. అవుగాని పిల్లగానికి కట్నం ఎంత ఇచ్చిరట? ఏ పెండ్లంటే గదిరాబాయ్, మండపం సినిమా సెట్టింగ్ లెక్కనే వేసిండ్రు. 20 తీర్ల వంటలు పెట్టిండ్రు. తిన్నోళ్ళకు తిన్నంత. ఇగో గిట్ల మాట్లాడుకుంటుంటారు పెండిళ్ళకు పోయొచ్చినాక. ఇప్పుడు మీకో పెండ్లి ముచ్చట చూపిస్తాం, ఏమంటారో మీ ఇష్టం. ఇక హౌ బొమ్మల పెండ్లే. పెండ్లి పిల్లగాన్ని ఎదుర్కొని బండి మీద ఊసబెట్టుకొని బ్యాండ్ బాజాల నడుమ తీసుకొచ్చిండ్రు. పీటల మీదకి పోతానికి ముందు కాళ్ళు కడిగి బొట్టు పెట్టిండ్రు. ఇక పెండ్లి పిల్లని చూడుర్రి ఎంత ముద్దుగా ముస్తాబ్ చేసిండ్రో. సప్పుల నడుమ పీటల మీదకి తీసుకొచ్చిండ్రు. జీలకర్ర బెల్లం పెట్టి పుస్తగట్టంగానే ఊరోళ్ళంతా దీవనార్తి పెట్టిండ్రు. పిల్లగాడు తల్వాలు పోసుకుంటానికి ఎట్లా పోటీలు పడుతున్నారో. పిల్ల మెడల నల్ల పూసల దండేసిండ్రు అటెన్క. కొమ్రంభీం జిల్లా తాటిపల్లిలా జరిగింది ఈ బొమ్మల పెండ్లి. పిల్లలే పెండ్లి పెద్దలు. తలా ఇంత చందాలేసుకొని పెద్దోళ్ళు సుత ఇంత ఆసరైండ్రు. అటెన్క ఊరంతా కలిసి బంతి బువ్వ తిన్నారు. ఊర్లో పంటలు మంచిగా పండాలని, వర్షం మంచిగా కురవాలని ప్రతి సంవత్సరం బొమ్మలు పెళ్లి చేస్తున్నాం. పెళ్లి కాని అబ్బాయిలకు మంచి అమ్మాయిలు దొరకాలని, పెళ్లి కాని అమ్మాయిలకు మంచి అబ్బాయిలు దొరకాలని, ఊర్లా అంత మంచి జరగాలి, పెండ్లిగానోళ్లకు మంచి సంబంధాలు దొరకాలని పతేడు బొమ్మలకు పెండ్లిలు చేస్తారట. కానీ బొమ్మల పెండ్లి సుత మనుషులకు జరిగినట్టే యేసుడైతే సూపర్ పోన్రి. చూసిండ్రు కదా. ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.